భద్రత చాలా ప్రాముఖ్యము మన క్రైస్తవులకి. ఎందుకంటే అపవాది పాపం చేసే వాళ్ళ జీవితానికి వెళ్ళడు. వాడు అపవాది సంతానం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట మన భద్రత కొరకు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, అపవాది ఎవరిని మింగుదుమా అని గద్దించే సింహం వల్లే తిరుగుతుందని. నేను ప్రార్థన చేసుకున్నాను కదా, వాక్యం చదువుకున్నాను కదా అని జీవిస్తే మాత్రం సరిపోదు. ప్రార్థనలో కోరుకునన్నీ పొందుకోవాలంటే వాక్యం ప్రకారం జీవించాలి. తెలివిలేని జీవితంలో క్రైస్తవులైన పడిపోతారు. తెలివితో జీవిస్తేనే భద్రత కలిగి ఉంటాము. ఆదాములో దేవుని వాక్యం ఉన్నప్పటికీ తెలివిలేని జీవితం జీవించాడు కాబట్టి తన భార్య మాటను విని దేవునికి విరోధంగా పాపం చేశాడు. దేవుని ప్రేమకు దూరమయ్యాడు. ఒకవేళ ఈ మాటలు విన్న మీకు పాపంలో పడిపోయానే అని బాధపడుతున్నారా? ఈరోజు మీరు మారు మనసు పొందుకొని దేవుడి సన్నిధిలో పాపం క్షమాపణ కోరితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. దేవుని మూలంగా క్షమాపణ పడ్డ ప్రతి బిడ్డలు నీతిమంతులే. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.